పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఫుల్ యాక్షన్లోకి దిగింది. పిఓకేలోని ఉగ్ర శిబిరాలపై దాడులతో పాకిస్తాన్కు తగిన గుణపాఠం నేర్పిన తర్వాత భారత్ ఇప్పుడు పాకిస్తాన్కు మద్దతిచ్చే దేశాలను, దానికి దగ్గరగా ఉన్న దేశాలను లక్ష్యంగా చేసుకుంటుంది. వీటిలో టర్కీ, అజర్బైజాన్ ఉన్నాయి. అయితే చైనాతో ప్రత్యేకంగా స్నేహాన్ని కలిగి ఉన్న బంగ్లాదేశ్ కూడా భారత్ నుంచి ట్రీట్మెంట్ ఎదుర్కొంటుంది. భారతదేశం చేసిన ఒకే ఒక చర్యతో బంగ్లాదేశ్ లో $770 మిలియన్ నష్టాన్ని చూడబోతుంది. ఎలాగంటే తాజాగా భారత్ బంగ్లాదేశ్ కు ల్యాండ్ పోర్ట్ ను నిషేధించింది. మే 17 శనివారం నుంచి బంగ్లాదేశ్ నుండి దిగుమతి చేసుకున్న అనేక వస్తువులను భారత్ ఓడరేవులో నిషేధించారు. వాటిలో రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహారం ఉత్పత్తులు ఉన్నాయి. భారత ప్రభుత్వం వెంటనే ల్యాండ్ పోర్ట్లను, బంగ్లాదేశ్ వస్తువులను నిషేధించి దీనిని కేవలం 2 సముద్ర ఓడరేవులకు పరిమితం చేస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (DGFT) ఆదేశాలు అనుసరించి ఈ చర్యలు తీసుకున్నారు. భారత్ తీసుకున్న ఈ చర్యల వల్ల బంగ్లాదేశ్ ఎంత నష్టం చవిచూస్తుందో వివరిస్తూ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (GTRI) ఒక నివేదికలను విడుదల చేసింది. ల్యాండ్ పోర్ట్ల ద్వారా బంగ్లాదేశ్ దిగుమతులను భారతదేశం తీసుకున్న నిర్ణయం పొరుగు దేశానికి చెందిన సుమారు 9,367 కోట్ల విలువైన వస్తువులపై ప్రభావం చూపబోతుంది. ఈ మొత్తం ద్వైపాక్షిక దిగుమతుల్లో 42% అని పేర్కొంది. బంగ్లాదేశ్, భారత్ మధ్య దాదాపు 93% వాణిజ్యం ల్యాండ్ పోర్ట్ల ద్వారానే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ పోర్ట్లను మూసివేసిన తర్వాత బంగ్లాదేశ్ ఉత్పత్తులు కోల్కతా లేదా మహారాష్ట్రలోని నవశవ పోర్ట్ ద్వారానే మాత్రమే దిగుమతులు జరుపుతున్నాయి. ప్రత్యక్ష ప్రభావం బంగ్లాదేశ్ ఎగుమతుల్లో ఖర్చుల పెరుగుదల రూపంలో ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ ఇటీవల రాజకీయ సంక్షోభం ఎదుర్కొన్న అనంతరం ఆ దేశం ప్రస్తుతం మహమ్మద్ యూనూస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. మహమ్మద్ యూనూస్ భారత్ కు వ్యతిరేక స్టాండ్ ని తీసుకోవడంతో పాటు చైనా అనుకూలంగా వ్యవహరించడం ప్రారంభించారు. అంతేకాదు ఉపఖండాల్లో ఉద్రిక్తతలకు కారణమయ్యేలా పలు వ్యతిరేక వ్యాఖ్యలు సైతం చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని ల్యాండ్ కస్టమ్ స్టేషన్ల ద్వారా భారత్ లోకి ప్రవేశించకుండా నిషేధించిన ఇతర వస్తువుల్లో పండ్లు, రుచికర కార్బోనేటెడ్ పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, పత్తి, ప్లాస్టిక్, PVC, చెక్క ఫర్నిచర్లు ఉన్నాయి. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి.